వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 30 సంవత్సరాలుగా మాదిగలు అరుపెరగకుండా చేసిన పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించి వర్గీకరణపై అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు. ఈ తీర్పు మాదిగల తలరాతను మారుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వంగపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వరకు కూడా జాతి కోసమే కొట్లాడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై తీర్పును మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ తీర్పు మాదిగల త్యాగ ఫలితంగా మేము భావిస్తున్నాం. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, జాతి 1,00,000 మందికి పైగా కేసులై నిరంతరం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాతి కోసమే కొట్లాడిన చరిత్ర మాదిగ దండోరా. ఎంతోమంది బలిదానాలు జరిగినాయి, ఎంతోమంది అమరులు అయిపోయినారు, లక్షల మంది జైళ్ళ పాలైనారు. అయినా లాఠీ దెబ్బలు తిని అసెంబ్లీ ఎక్కడం, బస్సులు తలగబెట్టడం, రాస్తారోకాలు వివిధ రూపాల్లో, ఒక విధంగా చెప్పాలంటే దండోర ఉద్యమం చేసే ఈరోజు తెలంగాణ ఉద్యమం కానీ ఇతర ఉద్యమాలు జరిగిన చరిత్ర మన కనపడ్డాయి. కాబట్టి రాజకీయ పార్టీలు మోసం చేసిన సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మా న్యాయమైన డిమాండ్ను 7 మందితో ధర్మాసనం ఇలా తీర్పు వెలువడితే 6 ఈ తీర్పును అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై తీర్పును మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం.